నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక ఏ విధంగా ఉపయోగపడుతుంది? కార్మికులకు ఎలా ఉంది ప్రస్తుతానికి? రేటు మాత్రం నా పేరు జి హరికృష్ణారెడ్డి అండి. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధం జిల్లా అధ్యక్షుడిని నేను. ఇసుక మాత్రం టన్ను మాత్రం 290 అని చెబుతున్నారు. కానీ ఆ ఇసుక స్టాక్ పాయింట్లు ఎక్కడైతే పెట్టారో పెట్టిన దగ్గరలోనే తక్కువ రేటుకి అందుతుంది తప్ప, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఇటు కేసర్ తీసుకుంటే కేసర్ నుంచి పెనగంచిపూలు దాకా కేసర్ నుంచి ఇసుక తీసుకోవాల్సిన పరిస్థితి, అట్లాగే ఇటు విజయవాడ దాకా కూడా కేసర్ నుంచే తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దానికి తోడు ట్రాన్స్పోర్ట్ ఖరీదు ఎక్కువైపోయి సుమారు విజయవాడ వెళ్ళేటప్పటికల్లా 11 నుంచి 12,000 వరకు టిప్పరు అయ్యే పరిస్థితి కనపడుతుంది. గతంలో ఆ రేటు అంచనా వేసుకుంటే మాత్రం గతంలో ఎలా అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక రేటు ఎలా అయితే ఉందో అదే పద్ధతుల్లో చేరే పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఇసుక ఉచితం అని చెప్పారు. ఇసుక ఉచితంగానే ఇస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు 200 రూపాయలు 290 రూపాయలు టన్ను అని పెట్టారు కదండి. ఆ టన్ను ఆ ఇసుక అనేది లోడింగ్కిను ట్రాన్స్పోర్ట్కి ఖర్చు అయ్యే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. దాంతోపాటుగా జిల్లాలో ఎక్కడైతే మనకి ఇసుక క్వారీలు ఉన్నాయో ఆ ఇసుక క్వారీలు అన్నీ కూడా తెరిపిస్తే ఇసుక అందరికీ కూడా అనుకూలమైన పద్ధతుల్లో అనుకూలమైన రేట్లోనే అందే పద్ధతుల్లో కనపడుద్ది. ఇప్పుడు ఇదే పద్ధతి కనుక కొనసాగితే మాత్రం మేము భవన నిర్మాణ కార్మికులుగా మాకు ఇసుక మాత్రం అందరి దాక్షగానే ఉంటుంది తప్ప మాకు పనులకి మా కార్మికులకి జీవనోపాధికి ఉపయోగపడే పద్ధతులు అయితే మాత్రం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. 2019 ముందు ఎలా ఉంది ఇసుక పాలసీ అనేది? 2019లో కూడా టిప్పర్ వచ్చేటప్పటికల్లా మనకి 11-12 వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పటికల్లా అదే అవుతుంది, అదే రేట్ అవుతుంది, 11-12 అవుతుంది. అంటే 2014, 2019 ముందు మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో అప్పుడు ఎలా ఉంది అసలు? ఇక్కడ రేటు పెరగడానికి కారణం ఏంటంటే స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి ఇసుకను పంపించడమే రేటు పెరగడానికి కారణం. స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను కాకుండా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఇసుక క్వారీలను తెరిపిస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ స్టాక్ పాయింట్లు వచ్చినాయి అంటారా? మరి అంతేగా వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చాడు పోసారుగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన స్టాక్ పాయింట్లో కదండి. ఎక్కడికి రిచ్లోకి వెళ్ళిపోతే ఏమైందంటే ఎక్కడికి వెళ్ళాల్సిన బళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు విజయవాడ నుంచి చూసుకుంటే ఈ చుట్టుపక్కల పడ్డలు ఇసుక ఎవరికి కావాలన్నా కూడా కేసులు రావాల్సిన పరిస్థితి. మరి కేసులు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టింగ్ దారిలో ఈ టోల్ గేట్లు మళ్ళీ ఆయిల్ ఖర్చు పెరిగిపోయి ఈ స్టాక్ పాయింట్లు కాడే ఇసుక తీసుకెళ్లే పరిస్థితి లేటప్పటికల్లా ఏమైందంటే ఆటోమేటిక్గా దూర ప్రాంతాలకి ఇసుక రేటు బాగా పెరిగిపోయే పరిస్థితి. నిర్మాణాలు మాత్రం ఇంతకుముందు ఎలా అయితే జరగకుండా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో జరుగుతాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, మీరు టన్ను ఏదైతే 88 రూపాయలు చెప్పారో ఖచ్చితంగా 88 రూపాయలు వసూలు చేసి, అట్లాగే లోడింగ్కి సంబంధించి 100 రూపాయల లోపు లోడింగ్ ఉంటుందని చెప్పని ప్రకటన చేశారు. ఆ 100 రూపాయల లోడింగే ఉండేటట్టుగా చూసి దగ్గరలో ఏ గ్రామానికి ఆ గ్రామానికి లేకపోతే ఏ మండలానికి ఆ మండలానికి దగ్గరలో ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఆ రీచ్లన్నీ ఓపెన్ చేస్తే కార్మికులకు ఉపాధి దొరుకుద్ది. అట్లాగే నిర్మాణదారులకు కూడా ఇసుక చౌకగా వస్తుంది. కాబట్టి నిర్మాణాలు తొందరగా స్టార్ట్ చేసి భవన నిర్మాణ కార్మికులకి జీవనోపాధి పెరుగుద్దని చెప్పని మేము అభిప్రాయపడుతున్నాం. దాని మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చేయమని. అంటే మీరు ఇందాక చెప్పిన ఆ స్కీమ్ పాలసీని అప్లై చేస్తే ఎంత పడిద్ది? ఇప్పుడు ప్రజెంట్ ఎంత పడుతుంది? ఇప్పుడు సుమారుగా 290 రూపాయలు చూస్తున్నారండి టన్ను వచ్చేసి. ఆ పద్ధతిలో ఇప్పుడు మన కంచెంచాలో తీసుకుంటే దగ్గరగా 2,100 నుంచి 2,500 దాకా ట్రాక్టర్స్కి పడే పరిస్థితి. అదే టిప్పర్ తీసుకున్నాం అనుకోండి 2 టన్నులు దాదాపుగా 10 టన్నులు ఇసుక పట్టుద్ది. ఒక 3,000 రూపాయలు దానికి 1,000 రూపాయలు ఖర్చు చేసుకుంటే 5,000 లోపు టిప్పర్ ఇసుక పడుద్ది. ఇదే పద్ధతిలో కనుక విజయవాడకి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇసుక ఆడికి వెళ్ళేటప్పటికల్లా ట్రాక్టర్స్కి వచ్చేదాకల్లా ఒక 8,000 నుంచి 9,000 దాకా పడుద్దండి. అదే టిప్పర్ వచ్చేదాకల్లా 13 నుంచి 14,000 దాకా పడే పరిస్థితి ఉంది. అందుకని ఏంటంటే అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఇప్పుడు మనకి ఈ కృష్ణా జిల్లాలో మనం ఈ 10 కృష్ణానది ఒడ్డు లెక్కేసుకుంటే మనకి గుంటుపల్లిలో రిచ్ ఉంది, అట్లాగే భవానీపురంలో ఉంది, అట్లా సూరాయపాలెంలో ఉంది, అట్లాగే వెంకటాయపాలెంలో ఉంది. ఇట్లా ఎక్కడైతే మనకి రీచ్ల దగ్గరలో ఉన్నాయో ఫెర్రీలో ఉంది. ఇవన్నిటినీ కూడా రీచ్ల్ని తొందరగా
ఓపెన్ చేసి మీరు చెప్పిన పద్ధతిలోనే ఇసుక అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటే అందరికీ కూడా బాగుంటుంది. భవన నిర్మాణ రంగం కూడా జరిగిన 5 సంవత్సరాల్లో ఏదైతే భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినిపోయిందో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ మా మనసులో ఆశలు చిగురించిని ఇసుక ఉచితంగా అన్నారని చెప్పని ఇప్పటికే 4 రోజులు దాటిపోయింది. ఇంకా తొందరగా చర్యలు తీసుకొని ఇసుక అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ IFTU అనుబంధం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాది ఇజ్జూరు గ్రామం వీర్లపాడు మండలం అండి. ఇప్పుడు ఇసుక ఉచితంగా అన్నారు. ఎక్కడ రీచ్లు అక్కడ తెచ్చి రేట్లో నుంచి తీసుకొస్తే కొద్దిగా తక్కువకి వచ్చిందండి. మాకు కేసర్ నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు ఆటోల వాళ్ళు కూడా కిరాయిలు ఏమో అడుగుతున్నారు. అక్కడి నుంచి వచ్చేసరికి కనీసం 2500 దాకా పడుతుంది. మాకు దగ్గరలో మన ఎల్లంకి ఉంది, మన తాటిగుమ్మ ఉందండి. ఈ 2 రీచ్లు తీరిస్తే మాకు దగ్గరలో ఉండదు, కొద్దిగా అనుకూలం ఉంది. పన్ను కూడా బాగా దొరుకుతుంది. ఇప్పుడు పన్ను లేక మా వాళ్ళు ఇళ్లలోనే ఉంటున్నారు. ఇసుక రీచ్లు దగ్గరలో ఏ కూలీలు అక్కడ తీరిస్తే అక్కడ బాగుంటుందని మా ఉద్దేశం. ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? ఉచితంగా అని చెప్పారు. ఉచితంగా అన్నారు కానీ రాయదండి. టన్నుకి 250 అట్లా వసూలు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ తక్కువ? కొంచెం తక్కువే. అయినా కంచిచర్లు వచ్చేసరికి 2500 పడుతుంది ట్రాక్టర్ వచ్చేసరికి. అది అట్ట కాకుండా ఎక్కడ రీచ్లు అక్కడ ఉంటే తక్కువలో వచ్చింది. డంపింగ్లు కాకుండా రీచ్లు కావాలి. రీచ్ 8 నుంచి డైరెక్ట్గా వస్తే తక్కువ వచ్చింది.